హలో ఎవ్రీవన్, మనం సౌండ్ క్రాఫ్ట్ UI 24Rలో ఉన్నాము. మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు మీరు ఇంకా యూట్యూబ్లో చాలా వీడియోలు ఉంటాయి. మనం ఎలా దాన్ని మిక్సర్ని ఇలా కనెక్ట్ చేసుకోవాలని అది నేను అప్లోడ్ చేయడానికి లేట్ అవుతుంది. కనుక మీరు అడ్మిన్ అని సెట్టింగ్స్లో మీరు మిక్సరు పెట్టంగానే యాప్ కనెక్ట్ చేయగానే వైఫైకి ఈ విధంగా కనెక్ట్ అవుతుంది. ఎథర్నెట్ కేబుల్ మన మిక్సర్కి ఇవ్వాలి. మోడమ్ నుంచి వైఫై మోడమ్ నుంచి ఎథర్నెట్ కేబుల్. అప్పుడు అక్కడ మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతుంది, అడ్మిన్ అని. అది ఇస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. కాబట్టి అది కావాలంటే వేరే వీడియో చూడండి. ఇక్కడ మనము ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. అప్పుడు మీకు మొబైల్ అయితే ఇక్కడ నేను కర్సర్ చూపిస్తూ ఉన్నాను. ఈ కర్సర్లో మొబైల్ అయితే మొబైల్ క్లిక్ చేసుకోవాలి. మొబైల్లో ఓపెన్ అవుతుంది ఈ యాప్ అనేది, సౌండ్ క్రాఫ్ట్ మిక్సర్ అనేది. మరి 6 ఛానల్, 16, 8 ఛానల్, మరి ఇలా ఎన్ని ఛానల్స్ అయితే అన్ని ఛానల్స్ మిక్సరు. అన్నిటికీ ఒకటే ప్రాసెస్, ఒకటే యాప్ ఉంటుంది. కాబట్టి ట్యాబ్ ఫోన్కి అయితే ఈ విధంగా ఇక్కడ కర్సర్ ఫస్ట్ వన్, మీకు ట్యాబ్ PC ల్యాప్టాప్ ఈ పెద్ద బాక్స్ ఉండేది UI అనేది మనం క్లిక్ చేసుకుంటాం. ఇప్పుడైతే మనం దీన్ని క్లిక్ చేసుకుందాము. ఇక్కడ నాకైతే మిక్సర్ అయితే ఓపెన్ అయిందన్నమాట. నాకు మిక్సర్ అయితే ఏం చేసిందంటే ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వగానే మనం మైక్ అయితే ఛానల్లో కనెక్ట్ చేసుకోవాలి. సరే, మీకు మిక్సర్ ప్యానల్ ఇది మనకు ప్యానల్ అనమాట. మనం మైక్ సెట్టింగ్స్ ఇక్కడ నేను చూపించే ఫేడర్ ఉంది చూసారా, ఇక్కడ మీకు ఇక్కడ నుంచి 1 2 3 4 ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. 1 2 3 4 ఇక్కడ నుంచి వరుసగా మనకు ఇది 24 ఛానల్ కాబట్టి ఇది 24 ఛానల్ అయితే ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఫేడర్స్. మరి మైక్ మనం ఇక్కడ నేను 12లో అయితే ఉన్నాను. ఇక్కడ 1 2 10 11 ఇక్కడ 12 అయితే ఉన్నాను. అలాగనే ఇక్కడ మనం ఏం చేయాలంటే మైక్ అయితే మన మిక్సర్లో ఇది 12వ ఛానల్ కాబట్టి 12వ ఛానల్లో XLR జాక్ ఇచ్చిన తర్వాత మనమైతే దీన్ని ఇంకా అడ్జస్ట్మెంట్ కంట్రోల్ అనమాట. ఇక్కడ మ్యూట్లో ఉంది. ఈ మ్యూట్ అయితే ఆన్ చేసుకోవాలి. ఈ వివరాలని నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. మరి పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టుంది ఎవరికి కూడా ఈ మిక్సర్ గురించి తెలుసుకోవటానికి. కాబట్టి ఈ ప్యానల్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఫస్ట్ ప్యానల్ మనకు ఓపెన్ అయ్యేది. తర్వాత మరి మీ లైక్స్ని బట్టి, మీ కామెంట్స్ని బట్టి నేను వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు ఎడిట్ అనే ఆప్షన్ కనబడుతుంది. సరే, ఫస్ట్ వన్ మిక్స్ గెయిన్ అని ఉంది కదా, 12వ ఛానల్. నేను ఇక్కడ ఉన్నాను 12వ ఛానల్. ఆ మిక్స్ గెయిన్ ఏం చేస్తానంటే, లేదంటే 13 అనుకుందాం, ఖాళీగా ఉంది కాబట్టి 13వ ఛానల్. ఈ 13వ ఛానల్ని మనం గెయిన్ ఇచ్చుకోవాలి. అవన్నీ తర్వాత వీడియోలో అయితే మాట్లాడుకుందాము. గెయిన్ కొద్దిగా ఇచ్చుకోవాలి. నేను ఇక్కడ ఏమేమి మనకు ఉన్నాయో ఈ మిక్సర్లో మనకు ఏమేమైతే ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయో ఒక సింపుల్గా చెప్పదలుచుకున్నాను. మరి ఈ వీడియో వ్యూవర్స్ని బట్టి నెక్స్ట్ వీడియోకి అయితే వెళ్తాను. ఇక్కడ గెయిన్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసాము, ఇక్కడ 13 ఛానల్ ఇక్కడ మనం మ్యూట్ ఆన్ చేసుకొని తర్వాత లెవెల్స్ పెంచుకున్నాం. తర్వాత ఇక్కడ మిక్స్ గెయిన్ అని ఉంది కదా, లెఫ్ట్ సైడ్ టాప్లో, ఈ టాప్లో మిక్స్ గెయిన్ మనం కనెక్ట్ చేస్తే ఇక్కడ 13 ఛానల్ కదా, ఇది ఆఫ్లో ఉంది, అంటే కిందకు మైనస్లో ఉంది. కాబట్టి ఇలా పెంచుకుంటూ వెళ్ళాలి. ఎక్కువ పెంచకూడదు, లిమిట్గా మనకి ఎంతైతే సౌండ్ని బట్టి కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ తర్వాత చూద్దాము మనకి ఏమేమి ఉన్నాయి ఈ మిక్సర్లు అనేది నేను ఒకసారి టూకీగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇంట్రెస్ట్ కలిగిన వారు చూడండి, ఇంట్రెస్ట్ లేని వారైతే స్కిప్ చేయండి. తర్వాత ఫస్ట్ వన్ మనకు గెయిన్ చూసేసాం, స్టార్టింగ్ ఇది
మిక్స్ అండ్ గెయిన్ అనమాట. ఇది మిక్సింగు. తర్వాత గెయిన్ కొడితే గెయిను. తర్వాత ఎడిట్లో మనం వెళ్తే ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనకు బేస్ ఇది ఇక్కడ హెచ్ఎఫ్ కనబడుతుంది. హెచ్ఎఫ్ అంటే మనకు స్పీకర్ బాక్స్లో పైన ఒకటి చిన్నది వస్తుంది. ఎలా చెప్పాలి మీకు, దాని టూటర్ కూడా అంటాం మనం. అంటే గజ్జల సౌండ్, చిమ్ చిక్ చిమ్ చిక్ జింగ్ చిక్ జింగ్ చిక్ అనేటటువంటి సౌండ్ ఉంటేనే మనం పాటలైనా ఇన్స్ట్రుమెంట్ అయినా అది బాగుంటుంది. ఓన్లీ స్పీకర్స్ ఉన్నాయనుకోండి, అది మనకు అంత పెద్దగా ఉండదు. కాబట్టి కంపల్సరీ కంపెనీ బాక్సులైనా ప్రైవేట్ బాక్సులైనా కూడా హెచ్ఎఫ్ అనేది ఇస్తాడు. కాబట్టి ఇది హెచ్ఎఫ్ అనమాట. ఇది మనకు ఎంత కావాలో అంత పెట్టుకుంటాము. అది మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే, ఈ హెచ్ఎఫ్ యొక్క మనకు స్పీకర్ ఏదైతే ఉందో స్పీకర్ బాక్సు దానిపైన చిన్నది సన్నగా వస్తుంది టూటర్, దాని హెచ్ఎఫ్ అంటాం. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు, హెచ్పిఎఫ్ అని ఇచ్చాడు. కాబట్టి ఆ గజ్జల సౌండ్ మనం ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయాలన్నా సాంగ్స్ పాడాలన్నా మరి క్లారిటీ కోసం అది ఇస్తాడనమాట. అని ఉంటుంది సౌండ్, గజ్జల సౌండ్. అది ఉంటేనే మనకు వాయిస్ స్పీచ్ అయినా సాంగ్స్ అయినా వోకల్కైనా తర్వాత మనం ఇన్స్ట్రుమెంట్స్ కీబోర్డు ఇవన్నీ ప్లే చేయటానికి అవి బాగా తోడ్పడుతుంది. కాబట్టి మనం అవి ఆ హెచ్ఎఫ్ అనేది స్పీకర్ బాక్స్ పైన ఏదైతే ఉందో ఆ హెచ్ఎఫ్ అనేది మీరు అమెజాన్లోకి వెళ్ళి హెచ్ఎఫ్ అని కొట్టి చూడండి, అక్కడ మీకు కనబడుతుంది, అర్థమవుతుంది. కాబట్టి ఇది హెచ్ఎఫ్. అది నేను నెక్స్ట్ వీడియోలో మరి మన ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి, వాళ్ళని బట్టి నేను వీడియో చేస్తాను. తర్వాత ఇది బేస్ అంటే మనము ఇక్కడ ఏంటంటే మనం మైక్ ఇచ్చేసాం, 13 ఛానల్లో ఇచ్చాం, లేకపోతే 1 అనుకోండి, సరే 13 ఛానల్లో ఇచ్చాం. మ్యూట్ ఉంది, ఆఫ్లో ఉంది, ఆన్ చేసుకున్నాం, పెంచుకున్నాం మిక్సింగ్లో. తర్వాత గెయిన్ ఏం చేసాము, ఇచ్చాం. ఆ తర్వాత చెప్తాను నేను. తర్వాత నెక్స్ట్ సెకండ్ బటన్ పైన టాప్లో లెఫ్ట్లో ఇదనమాట. అవి ఇచ్చినా కూడా మనకు ఇక్కడ ఇది బేస్ అనమాట. ఈ బేస్ పెంచుకుంటాం. ఇక్కడ ఈ బటన్స్ అన్నీ ఉంటాయి. ఇది డీబీఎక్స్ అనమాట. ఇక్కడ ఈ ప్రాపర్టీస్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ప్రాపర్టీస్ ఇవన్నీ కంపెనీ వాళ్ళ అకోస్టిక్ 1, 2 బిగ్ వోకలు, బేస్ గిటారు. కాబట్టి అవన్నీ మనం ట్రై చేయొచ్చు అనమాట. ఇది కొట్టి మనం లోడ్ అని కొట్టామంటే ఇక్కడ అకోస్టిక్ చూడండి, ఇది మారిపోయింది అనమాట. మారిపోయింది. మళ్ళీ నేను పైకి వెళ్తాను చూడండి, ఇక్కడ రైట్ సైడు పైన ప్రీసెట్స్ అని ఉంది. మళ్ళా నొక్కి ఇంతకుముందు అకోస్టిక్ 1 అని కొట్టాం, ఇప్పుడు బిగ్ వోకల్ అని కొడతాం. ఇది చూడండి, ఇది ఏ లెవెల్లో ఉంది. ఇప్పుడు బిగ్ వోకల్ అని కొడతాను నేను. బిగ్ వోకల్ అని కొట్టి లోడ్ అని కొట్టాలి. ఇప్పుడు ఇది మారిందనమాట. ఈ హెచ్ఎఫ్ అనేది తగ్గిపోయింది అనమాట, తగ్గించేశాడు బాగా. అంటే ఆ సౌండ్ గజ్జల సౌండ్, జిమ్ జిమ్ అనే సౌండ్, ఆ క్లారిటీ సౌండ్ తగ్గించాడు. కాబట్టి ఇంకొకసారి ట్రై చేద్దాము. ఇప్పుడు బ్రాస్ 1 అని ఉంది. ఇవన్నీ కంపెనీనే ఏం చేస్తుందంటే మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇవన్నీ మీరు ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట, ప్రాక్టీస్ చేస్తేనే. ఇప్పుడు ఇలా ఉంది సెట్టింగ్స్, ఇలా ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే బ్రాస్ 1 అని క్లిక్ చేస్తాను, లోడ్ కొడతాను. మళ్ళీ మారిపోయింది అనమాట. కాబట్టి వీటిని బట్టి ఇప్పుడు హెచ్ఎఫ్ అనేది చివరికి వెళ్ళిపోయింది. అంటే హెచ్ఎఫ్లో ఫుల్ సౌండ్ ఉంటుంది అనమాట. టోటర్ అంటారే, ఆ టోటర్లో మంచిగా సౌండ్ ఉంటుంది. కాబట్టి ఇది ట్రబులు, ఇది వచ్చి బేసు. అంటే ఇవన్నీ మనం ఏం చేయాలంటే పెంచుకోవాలన్నమాట. ఇవన్నీ పెంచుకోవటాన్ని బట్టి మన నాబ్స్ ఉంటాయి, నాబ్స్ జరుపుకోవచ్చు. ఇవన్నీ పెంచుకుంటేనే మనకు ఏం చేస్తుందంటే మనం ఇక్కడ ఇచ్చినా కూడా ఈ ఎడిటింగ్లోకి వెళ్ళి ఇవన్నీ పెంచుకోవాలన్నమాట. అది కాబట్టి ఇవన్నీ మనకు ఏ విధంగా వాయిస్ కావాలో ఆ విధంగా అది ఇక్కడ ఈ బటన్స్ అన్నా కూడా అడ్జస్ట్మెంట్ అవుతాయి. ఇక్కడ గెయిన్ నాబ్ ఇది వచ్చి ఈక్యూ. కాబట్టి తర్వాత డిఎస్ఆర్ అని ఉంది, దాన్ని కొట్టినా కూడా మనకి ఇక్కడ వేరే ఉంటాయి. కాబట్టి వాటిని కూడా మనం తగ్గించుకోవడం, మనం రేటో ఉంది, థ్రెషోల్డ్ ఉంది, ఫ్రీక్వెన్సీ, ఇది గ్రీన్ బటన్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఇవన్నమాట. కాబట్టి ఇలా ఉంటుంది.
తర్వాత ఈక్యూని గురించి చూసాం మనం. ఇప్పుడు తర్వాత ఏంటంటే గేట్ అనే దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇంతటితో ఈక్యూ ఇస్తేనే అయిపోదు. ఇప్పుడు మనం గేట్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకుంటాం. ఎడిట్ కాబట్టి గేట్ ఇక్కడ మళ్ళా బటన్స్ ఉన్నాయి. డెప్త్, రిలీజ్ బటను, హోల్డ్ బటను, అటాక్. ఈ బటన్ వచ్చి అటాక్ ఫ్రీక్వెన్సీ. తర్వాత ఇక్కడ మళ్ళా పైన ఇందాక చూసినట్లుగా ప్రీసెట్స్. మళ్ళీ ప్రీసెట్స్ మనం ఇక్కడ మరి నేను అరేంజ్ చేసుకున్నాను అనమాట. నేను ఎడిటింగ్ చేసుకున్నా. ఇక్కడ మేలు ఓకలని పెట్టుకున్నా. ఓకే, లోడ్ అని కొట్టినాను అనుకోండి, నేను చేసుకున్నది ఇక్కడికి వస్తుంది. కాబట్టి మళ్ళా సెకండ్ టైం ఇక్కడ కీబోర్డ్, నా యమహా కీబోర్డు PSR i455. కాబట్టి దాని మీద ప్రెస్ చేసి మళ్ళీ లోడ్ అని కొట్టాను అనుకోండి, లాస్ట్కి వెళ్ళిపోయింది. ఇవన్నీ బటన్స్. కాబట్టి మళ్ళీ దీంట్లో మనం ఏం చేయాలంటే ఎడిటింగ్ చేసుకోవాలి. ఇవన్నీ ఎడిటింగ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు, భద్రపరచుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ అటాక్ నాబు, కాబట్టి హోల్డ్ నాబు. హోల్డ్ అంటే హోల్డ్ అయిపోదు, పెరుగుతాయి కొంచెం ఫ్రీక్వెన్సీస్. రిలీజ్ బటను, డెప్త్ అనమాట. డెప్త్ అంటే కొంచెం వాయిస్ బిగ్, ఒక లౌడ్గా ఉండడానికి ఆ డెప్త్ బటను ఇలాగనమాట. కాబట్టి ఇది గేట్ అనేది ఇదనమాట. తర్వాత గేట్ అయిపోతానే కంప్రెషర్ అంటే కాబట్టి మళ్ళీ దీంట్లో కూడా ప్రీసెట్స్ ఉంటాయి. మళ్ళీ నేను వీటిలో చేసుకున్నాను ఫ్యాక్టరీ. మళ్ళీ ఇక్కడ ఫ్యాక్టరీ యూసర్ అంటే నేను తయారు చేసుకున్నాను ఫ్యాక్టరీ. ఇప్పుడు ఇది ఈ విధంగా ఉంది కదా, ఈ విధంగా ఉంది. మనం ఫ్యాక్టరీలోకి వెళ్ళేసి మళ్ళా ఇక్కడ లాస్ట్లోకి వెళ్దాం. వింటేజ్ వోకల్ అని కొట్టాను, లోడ్ అని కొట్టాను. ఇక్కడ కంపెనీ ఇచ్చిందనమాట. మిక్సర్ కంపెనీ అయితే ఉందో సౌండ్ క్రాఫ్ట్ కంపెనీ వాళ్ళు అరేంజ్ చేసి ఇచ్చారు. కాబట్టి అలాగన మీరు ట్రై చేస్తేనే మైక్ పెట్టుకొని యాంప్లిఫైయర్ కనెక్ట్ చేసుకొని మీరు వాటిని ట్రై చేస్తే అది అర్థమవుతుంది. మళ్ళీ ఇక్కడ మనకు మామూలుగా బటన్స్, ఈ బటన్స్ వాల్యూమ్ బటన్స్. ఇది గెయిన్ సౌండ్ పెరగడానికి. ఎక్కువ పెంచేయకూడదు, స్పీకర్లు పగిలిపోతాయి. కాబట్టి నేను ఊరికే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియో చూద్దాం. మరి వీడియో పోవాలి కదా, వీడియో రీచ్ అయిందంటే, చాలామంది చూసారంటే, వ్యూవర్స్ వచ్చారంటే లైక్ చేసి కామెంట్ చేయండి. మరి ఇవన్నీ కూడా నీట్గా చెప్తాను నేను. నీట్గా తెలుగులో ఏ వీడియోలు కూడా లేవు. నేను బాగా సెర్చ్ చేశాను. ఇంత విపులంగా ఏ వీడియోలు ఉండవు. కాకపోతే టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి కొంచెం వీడియో లెంత్ అవుతుంది. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి ఇక్కడ మళ్ళీ రిలీజ్ బటను, అటాక్, రేటో, కాబట్టి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ సౌండ్లు మీరు మైక్ పెట్టుకొని దీన్ని అడ్జస్ట్ చేసుకుంటా, వాయిస్ మాట్లాడుతూ లేకపోతే పాటలు పాడుకుంటూ ఉంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇది అన్నమాట కంప్రెషర్. ఓకే, కాబట్టి నాకు మళ్ళీ దీన్ని సేవ్ చేసుకోవాలంటే మనం ఇచ్చింది ఇక్కడ సేవ్ అయిపోతుంది. ఓకే, తర్వాత ఇక్కడ ఫోర్త్ వన్లో ఎఫెక్ట్స్ సెన్స్. ఇక్కడ ఎఫెక్ట్స్ సెన్స్ ఇది. ఇక్కడ చూస్తే మనకు మళ్ళా సేమ్ కొన్ని బటన్ టైప్స్ మారుతాయి. కాబట్టి ఇక్కడ రివర్బ్ అని ఉంది. రివర్బ్ అంటే ఎఫెక్ట్. ఇవన్నీ ఏంటంటే DAWలో వస్తాయి. ఇవన్నీ కూడా FL స్టూడియో, ఏబుల్టెన్, క్యూబేసు ఇట్లాంటి కొన్ని డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్ అంటే రికార్డింగ్ స్టూడియోలో వాడేటటువంటి వాటిలో వస్తాయి. ఇవన్నీ రివర్బ్, డిలే ఇవన్నీ వస్తాయి అన్నమాట. రూమ్ ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ ఇక్కడ మళ్ళా 4 బటన్స్ వచ్చినాయి. డిలేలు 2 ఉన్నాయి. ఇవి కూడా మార్చుకోవచ్చు. ఈ రివర్బ్ పెంచుకోవడం మనకు ఎంత కావాలో అంత పెంచుకున్నప్పుడు వాయిస్ చేంజ్ అవుతుంది. ఇది డిలే అనమాట. ఎఫెక్ట్ కోసం. ఎఫెక్ట్ అంటారు చాలామంది. ఎఫెక్ట్ అంటే మన వాయిస్ బాగా రిలీజ్ అవటానికి, చేంజ్ అవటానికి, గుడ్ వాయిస్ ఉండటానికి. కాబట్టి అవన్నీ నేను నిన్నే ఒకటి పోస్ట్ చేశాను. సౌండ్ క్రాఫ్ట్ సాంగ్ సండే వర్షిప్ అని. అది చూస్తే మీకు వాయిస్ అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ అనమాట. ఇది డిలే, ఇది కూడా డిలేనే. కాబట్టి ఇక్కడ అవన్నీ మ్యూట్లో లేవు. ఇది మనకు వద్దనుకుంటే మ్యూట్లో పెట్టుకుంటాం, మనకు కావాలనుకుంటే ఆన్ చేసుకోవాలి.
అది ఇవన్నీ కూడా నేను నీట్గా క్లీన్గా చెప్తాను. తర్వాత ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకుంటాం. ఈ బటన్స్ రైట్ సైడ్ బటన్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళా వీటిల్లో ఏంటంటే కంపెనీ వాడు కూడా ఇచ్చారు. మళ్ళా ఈ కంపెనీ వాళ్ళు కూడా ఇక్కడ చూడండి, కంపెనీ వాళ్ళు ఆల్రెడీ అన్నిటికీ ఇచ్చారు. అవన్నీ మీరు చెక్ చేసుకోవాలి, అప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ బ్యాండ్ పాస్ డిలే అన్నాను, లోడ్ అన్నాను అనుకోండి, ఇక్కడ ఇవన్నీ మారిపోయినాయి ఇవన్నీ. తర్వాత మళ్ళా కొట్టాను, నేను తయారు చేసుకున్నాను యూసర్ అని కొట్టాను. యూసర్లో వైర్డ్ మైక్ 3 అని ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి చూడండి, ఇవన్నీ కూడా ఇలా ఉంది. ఇప్పుడు ఇక్కడ కంపెనీ వాళ్ళు ఇచ్చినటివి. ఇక్కడ వైర్డ్ 3 మైక్ అని నేను నేమ్ ఇచ్చుకొని తయారు చేసుకున్నది క్రియేట్ చేశాను. కాబట్టి ఇక్కడ దాన్ని ప్రెస్ చేసి లోడ్ అని కొట్టంగానే మళ్ళీ ఇక్కడ ఇవి మారిపోయినాయి. ఇవి ఇలాగే ఉన్నాయి, ఇవి తగ్గించుకుంటాం ఎక్కించుకుంటాం, ఇవి మారిపోయినాయి. మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇప్పుడు కంపెనీ బేసిక్ డిలే ఇక్కడ ఇవి మారుతాయి అన్నమాట. లోడ్ ఇక్కడ మారిపోయినాయి. అంటే అలాగిన ఇది ఎఫెక్స్ సెన్స్ అన్నమాట. తర్వాత ఇది ఆక్స్ సెన్స్. ఆక్స్ అంటే మనం దీంట్లో ఇంకా వేరే యాంప్లిఫైయర్కి ఇచ్చుకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు, కీబోర్డ్కి ఇచ్చుకోవచ్చు, మరి డ్రమ్స్ ప్యాడ్స్కి ఇవ్వచ్చు, మరి MP3 ప్లేయర్లకి ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ అన్నమాట. అది కాబట్టి ఇది ప్యాచింగ్. ఇవన్నీ తర్వాత ఇప్పుడు కాదు, ఇవన్నీ తర్వాత. అంటే ఆక్సెంట్స్ ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. ఇవన్నీ తర్వాత మనం ఒక్కొక్క వీడియోలోనే చూడగలం ఇవన్నీ కూడా. అది కాబట్టి ఈ వీడియోలో మనం ఏంటంటే ఒక జనరల్ నాలెడ్జ్ కోసం మనం ఈ మిక్సింగ్ ఛానల్లోకి వెళ్ళి మైక్ ఇచ్చుకొని గెయిన్ అప్లై చేసుకొని తర్వాత ఎడిట్లోకి వెళ్తాం. ఎడిట్లోకి వెళ్ళి ఈక్యూలో 2 టైప్స్ ఉన్నాయి ఇవి. కాబట్టి ఈక్యూలో అవి సెట్ చేసుకుంటాం. గేట్ మనకి ఎంత కావాలన్నా అంత. మరి ఇక్కడ థ్రెషోల్డ్ అని ఉంది. కాబట్టి ఇక్కడ మీరు రీసెట్ అన్నారనుకో, రీసెట్ బటన్ అవన్నీ తర్వాత చూడొచ్చు. కాబట్టి మనకి ఎంత కావాలో అంత. అది కాబట్టి అలాగన తర్వాత కంప్రెషర్ ఇవన్నీ మనం టెస్ట్ చేసుకుంటాం. మనకు ఎంత కావాలో అంత మనం మన పరిస్థితిని బట్టి, మన వాయిస్ మూమెంట్ని బట్టి. కాబట్టి అది మనకు ఎలా కావాలంటే అలాగన వీటిని అడ్జస్ట్ చేసుకోవాలి, మనకు వాయిస్ చక్కగా వచ్చే వరకు ఇవన్నీ. కాబట్టి అది ఈ వీడియో అయితే. మరి ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే క్లిక్ అయిందంటే మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ కూడా ఎడిటింగ్లోకి వెళ్ళి మనం ఎలా తయారు చేసుకోవాలి. మరి ఒక్కొక్కటి మనం మైక్ నేను కనెక్ట్ చేసి యాంప్కి కనెక్ట్ చేసి మైక్ ఇచ్చి నేనేం చేస్తానంటే ఇక్కడ వాయిస్ ఏం చేస్తానంటే చేస్తూ ఉంటాను అప్పుడు ఒక ఐడియా కోసం. కాబట్టి మీరు ఎలా చేసుకోవాలంటే అలా చేసుకోవటానికి మీరు ఏం చేయాలంటే చేసుకోవచ్చు. అది వీడియో. కాబట్టి మళ్ళీ ఇక్కడ నేను రీసెట్ బటన్ కొడుతున్నాను, మళ్ళీ రీసెట్ అయిపోయింది. కాబట్టి మనం మైక్ ఇచ్చుకుంటాము. నెక్స్ట్ వీడియోలో మరి హెచ్ఎఫ్ ఎంత కావాలో అంత పెట్టుకుంటాము, మరి బేస్ ఎంత కావాలో అంత ఇచ్చుకుంటాము. బేస్ తగ్గించుకోవడం ఇది. కాబట్టి మన గెయిన్ ఎంత కావాలి అక్కడ మైక్ ఇచ్చాము గెయిన్, మళ్ళీ ఇక్కడ ఒక గెయిన్ ఉంది ఈక్యూలో. ఈ గెయిన్ ఎంత కావాలి, ట్రెబుల్ ఎంత కావాలి, బేస్ ఎంత కావాలి, ఇవన్నీ అన్నమాట. మన ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు మీరు రెడీ చేసుకోవచ్చు. కాబట్టి ఇది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, కానీ మనం ట్రై చేయాలి. అంటే అది వీడియో అంతే. నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. మరి ఈ వీడియో వెళ్ళేదాన్ని బట్టి, మూవ్ అయ్యేదాన్ని బట్టి మనం వీడియో ఆసక్తి కలిగిన వారు కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.